అధికారుల యొక్క నిర్లక్ష్యం, నిర్లిప్తత 32 లక్షల కుటుంబాలకి దూరం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్గానే లీగల్గానే సంపాదించిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము ఒక మాట చెప్పాము, అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయలు, కానీ దాని ఆస్తులు మొత్తం లెక్కేస్తే 21,000 కోట్ల పైన ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పెరుగుతాయి. మరి అన్నప్పుడు ఆస్తులు ఇప్పుకున్నప్పుడు దీన్ని మీరు పరిష్కారం తీయలేరు. ఈ కన్నీటి దీక్షలు 10.5 సంవత్సరాల పోరాట అనంతరం తుది హెచ్చరిక చేస్తున్నాం. అగ్రిగోళ ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల్ని ఇళ్ల స్థలాలుగా, సేద్యపు భూములుగా, చిన్న చిన్న కమతాలుగా, బిట్లుగా విభజించండి. వాటిని బాధితులకి వాళ్ళ సొమ్మును బట్టి ఆక్షన్ పెట్టండి. ఇది చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక ప్రత్యేక కమిటీని వేయమని అడుగుతున్నాం. ఒక ప్రత్యేక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయమని అడుగుతున్నాం. ఆస్తులు దొంగతనం చేయబడుతున్నాయి, దాని రక్షణకి ఆర్టీఓలకి, డిఎస్పీలకి, ఆ కింది అధికారులకి వాటి రక్షణ బాధ్యత ఇవ్వమని అడుగుతున్నాం.